మీడియా మిత్రులకు ఆదోని పట్టణ ప్రజలకు నమస్కారం చెప్తూ ఈరోజు ఆదోని పట్టణంలో ఎలక్షన్ జరిగి 1 year అయిపోయింది. దాని గురించి 2 మాటలు చెప్పడం మీడియా వాళ్ళు పిలవడం జరిగింది. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మొట్టమొదట దాదాపు 1 year అయిపోయింది ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ జరిగి. నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నది, డిమాండ్ చేస్తున్నది ఒకటే, 2 మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి ఆదోనిలో. విద్యార్థుల కోసం దాదాపు మెడికల్ కాలేజ్ 65 crores తో కట్టడం జరిగింది. కాంట్రాక్ట్ వెళ్ళిపోవడం జరిగింది. అయిన తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ లో షాపింగ్ కాంప్లెక్స్ అని మున్సిపాలిటీ వాళ్ళు దాదాపు చిన్న వ్యాపారస్తులు, అంటే చిన్న పండ్లు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, ఫుట్పాత్ లో ఉన్న వాళ్ళంతా 5 లక్షలు 2 లక్షలు 10 లక్షలు అప్పులు తీసుకొచ్చి కట్టడం జరిగింది. ఆనాటి ఉన్నటువంటి కమిషనర్ గారు 1 year లో కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు అయ్యింది. అక్కడ కూడా 20% అబౌవ్ డే అండ్ నైట్ వర్క్ చేయడం జరిగింది. ఈ 2 ఇష్యూ పైన మీరు అసెంబ్లీలో మాట్లాడండి, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడండి, డిప్యూటీ సీఎం దగ్గర మాట్లాడండి. ఈ 2 ఇష్యూస్ ని ఎంత తొందరగా మీరు కంప్లీట్ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది ఆదోనిలో. ఈరోజు మీరు చెప్తున్నారు వారం కింద బహిరంగంగా ఎవరైనా డబ్బులు అడిగితే చెంప కొట్టామని చెప్పి మీరు ప్రతి మీటింగ్ లో ప్రతి అసెంబ్లీ చెప్తున్నారు అవినీతిని నిర్మూలిస్తానని. భారతదేశంలో అవినీతిని తరిమి కొట్టడానికి ఎవరి చేత కాదు, రోజు పెరిగిపోతుంది, కానీ తగ్గడానికి వీలు లేదు. మేము ఆదోని పట్టణ ప్రజల తరపున మీకు స్వాగతం చెప్తున్నాం. అవినీతిని నిర్మూలిస్తే ఎక్కడ లేదు. మొన్న ఏం జరిగిందో తెలియదు, కానీ మీరు చెప్పిన మీటింగ్ లో చెప్పిన నెక్స్ట్ డేనే నైటే ఈ లారీల గురించి ప్రతి ఒక్క పేపర్ లో మీడియాలో వచ్చినది దేవుడు చూడాల. ఎందుకంటే ఆ రోజు లారీ నిలబెట్టి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడమని చెప్తున్నారు. ఎమ్మెల్యే సంబంధం ఉంది, లారీ వ్యాపారం చేసేవాడు. మీరు ఏమని ఉంటే మీరు లోపల చేసుకోండి. ఇలాంటివి చేస్తే మాత్రము ఎన్డీఏ కూటమికి -పాయింట్ వస్తుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు, ఒకటి, మీరు బ్రాందీ షాపులు అవినీతి వద్దంటున్నారు. బ్రాందీ షాపులు 31,250 రూపాయలు తీసుకుంటారు ప్రతి నెల. మరి అది ఎవరు తీసుకుంటున్నారు? ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తీసుకుంటున్నారా? ఇప్పుడు ఏం జరిగినా ఆదోనిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే పేరు మీద వస్తుంది. ఈ 31,250 ఎవరు తీసుకుంటున్నారో దానికి సమాధానం చెప్పాలి. రెండవది, నేను 15 నుంచి 20 తారీఖు లోపల తప్పకుండా ఒకరోజు రిలే కూర్చుంటున్నా. ఇష్యూ వచ్చి డాక్టర్ రవికిరణ్ గారు 6 సెంట్ల భూమిని కబ్జా చేసి ఆధార్ కార్డుని చేంజ్ చేసి కబ్జా చేయడం జరిగింది. మరి ఇంతవరకు దాని గురించి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడడం లేదు. మీరు చెప్తున్నారు నెక్స్ట్ డేనే నేను రిజిస్టర్ క్యాన్సిల్ చేసి. అది పద్ధతి కాదు. వాళ్ళని అరెస్ట్ చేయండి, ఇంకొకరు చేయకుండా చేస్తే బాగుంటుంది, ప్రజల్లో కూడా భయం వస్తుంది. అది మరొక ముందే ఈశ్వరప్ప అనే ల్యాండ్ 6 ఎకరాల 50 సెంట్లు ఆమ్దాల భాస్కర్ గారు, సాకలి హిరణ్య గారు ఇద్దరు కలిపి కబ్జా చేయడం జరిగింది. దాని గురించి అంతే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, రిమాండ్ పంపించిన. వాళ్ళు అరెస్ట్ చేయండి, వాళ్ళకు పనిష్మెంట్ ఏమి అంటే ఒక పని చేయండి, ఇలాంటివి వద్దు, రిజిస్టర్ క్యాన్సిల్ చేసేది వద్దు, వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే ఆదోళన వేరేవాడు చేసేవాడు కూడా పెద్ద నాయకులు కూడా చేసేవాడు కూడా భయం పడతారు. అలాంటి శిక్ష ఇస్తే మాత్రము ఆదోళన ఈ కబ్జాలు తగ్గుతాయి. మీరు ప్రతిరోజు అసెంబ్లీలో మాట్లాడినారు ప్రతి ఇష్యూ గురించి. నేను ఒకటే చెప్తున్నా, ఇష్యూ మెయిన్ ఏది? మనకి డెవలప్మెంట్. 1 year అయిపోయింది, డెవలప్మెంట్ ఎక్కడుంది? డెవలప్మెంట్ లేదు. మీరు అవి 2 మెడికల్ కాలేజు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి, ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఇది మాత్రము దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ డబ్బులు వచ్చి ప్రజల డబ్బులు, మున్సిపాలిటీ డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులు కాదు. ఎందుకు దానికి స్టాప్ చేశారు? దాని గురించి ఫైట్ చేయండి. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ లో ఫైట్ చేసి 2 కంప్లీట్ చేయమని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున మీకు డిమాండ్ చేస్తున్నా. ఎమ్మెల్యే గారు, అయిపోయింది. నేను 15 తారీఖు నుంచి 20 తారీఖు లోపల ఒక రోజు రిలే కూర్చుంటున్నా. వీళ్ళిద్దరిని కబ్జా చేసిన లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ వరకు ఒక రోజు రిలే కూర్చుంటున్నా ఆదోని పట్టణం. మూడవది, రికవరీ అంటున్నారు. మీరు ప్రతి ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ అయ్యే వరకు ప్రతిరోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అవినీతి చేసినారు, ఎమ్మెల్యే గారు ఆయన రికవరీ చేస్తానని మా ఊసేయలేదు. ఇలాంటివి వద్దండి. మిమ్మల్ని ఏమంటున్నారంటే, ఒకప్పుడు మార్పు అని చెప్పి ఆదోళన మీకు 18,000 మెజార్టీ తేవడం జరిగింది పబ్లిక్, అన్ని పార్టీ వాళ్ళు. కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి, మెజార్టీ తెచ్చిన తర్వాత మీరు చెప్పేవన్నీ మాటలు అబద్ధాలని ప్రజల్లో 50% తెలిసిపోయింది. మీరు మాట్లాడతారు, బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఇది తెలివి ఉండాలి. కొంతమందికి మాత్రం దేవుడు వరం ఇచ్చింటాడు మాటల్లో. మీరు ఆదోళన ఏమంటారంటే మాటల మరాఠీ అనే ఒక టాక్ వచ్చింది టౌన్లో. అది రాకుండా పని చేసి చూపియండి, అప్పుడు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. 1 year అయిపోయింది.
ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరు మంచి అభివృద్ధి చేయండి, మార్పు అనేది చూపియండి ప్రజలకు. అంతేగాని కొత్త మాటలు మీటింగ్లు ఎక్కడ పోతే అక్కడ మీటింగ్లు మాట్లాడేది కాదు. ప్రజలు అప్పుడే అర్థమైపోయింది. పార్థసారథి గారు కొత్తగా వచ్చినారు, కొత్త ఎమ్మెల్యే గారు, ప్రజలు మీ పైన నమ్మకం పెట్టినారు. మీరు ఇంతవరకు సివిల్ సప్లైస్ ఆదోని పట్టణంలో నేను దాదాపు 50 సంవత్సరాల మీద రాజకీయంలో ఈ రోజు సివిల్ సప్లై పైన కొంతమంది దాదాపు మేము 20 సంవత్సరం 25 నుంచి 95 వరకు 2004 నుంచి 2014 వరకు మన ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఈ రోజు శాండ్ కానీ ఈ సివిల్ సప్లై కానీ ఎప్పుడు ఎంటర్ కాలేదు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఈ రోజు అయిన తర్వాత ఇది రోజు మీటింగ్ సివిల్ సప్లైస్ ఏ స్టోర్లు అడిగినా బ్లాక్ మెయిల్, బీదోళ్ళకి వేసినటువంటి రైస్ అంతా బ్లాక్ మెయిల్. ఇలాంటివన్నీ కంట్రోల్ చేయండి, అప్పుడు మంచి పేరు వస్తుంది. అది అయిపోయింది. ఇంకొకటి నేను ఏం చెప్తున్నా అంటే చిన్నవి కాంట్రాక్టర్ల దగ్గర మీ వెనకున్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు తప్పు, కానీ వచ్చేదంతా మీకు ఏ కార్యకర్త చేస్తే కూడా పార్టీకి చెడు పేరు, మీకు చెడు పేరు. దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ రోజు మీరు రోజు ఎక్కువైపోతుంది టౌన్లో, ఎవరి నోట్లో చూస్తే అది అయిపోతుంది. దాన్ని ఆలోచించేసి అన్ని కంట్రోల్ చేసుకోండి, అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేసి చూపించండి పబ్లిక్, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. ప్రతి 5 సంవత్సరాలు రాత్రి పండుకొని పొద్దున్న చేస్తే 5 సంవత్సరాలు వస్తాయి. 5 సంవత్సరాల లోపల ఆదోని అభివృద్ధి చేయండి, మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చిన్నవి చేయొద్దండి. నేను ఉదాహరణ చెప్తున్నా, ఒక 2 బ్యాంకులు కొట్టండి, కొన్ని కోట్లు వస్తాయి. దొరికితే దొంగ, దొరకపోతే దొర, అంతే. ఒకటే చెప్తున్నా, చిన్న ఉసుగు కాంట్రాక్ట్స్ 10% 5% ఇవ్వద్దండి. మీరు చేస్తారా చేయండి, మంచిగా చేయండి. ఇలాంటి చాలా చెడు వచ్చింది. మీరు 1 year లో చాలా చెడు వచ్చింది. వాళ్ళు 15 సంవత్సరాలు చేసిన తర్వాత మైనస్ అయిపోయినారు. కానీ మీరు ఒక 1 year లో మీరు పబ్లిక్ కనుక్కోండి. ఎవరైనా కానీ నేను పవర్ లో ఉంటే నా దగ్గర వచ్చి నీవే దేవుడు, నీవే అంతా చెప్తారు, కానీ నమ్మొద్దండి ఎవరిని. నేను చెప్తే కూడా నమ్మొద్దండి. ఈరోజు మీరు ఆలోచన చేసి మంచి మేధావి, మాటలు మాత్రం ఎవరి చేత కాదు. ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుడు ముఖ్యమంత్రి గారు మాటల్లో కాదు చేతలు చూపిస్తున్నారు అభివృద్ధి. కానీ మీరు మాత్రము మాటల మరాఠీ అని చెప్తున్నారు. ఆదరణ నేను కాదు చెప్పడం లేదు, పబ్లిక్ చెప్తున్నారు. దీన్ని మైనస్ చేసుకుని అభివృద్ధి చేయండి. మొట్టమొదటి మాకు మరొకసారి ప్రజల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఒకటే, మెడికల్ కాలేజ్, ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేయండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్-APMC చైర్మన్ ఆదోని.